అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సేవలకు సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే గొప్ప అవకాశం మీకు లభిస్తుంది. మీ పొరపాట్ల నుండి మీరు విలువైన పాఠాలు నేర్చుకుంటారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. మీ నూతన ఆవిష్కరణలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచనలు సంస్థ అభివృద్ధికి దోహదపడతాయి. వైద్య రంగంలో పనిచేసేవారికి చాలా మంచి రోజు. వారి సేవలకు గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ఈ రోజు మీరు పూర్తి ఆనందంతో, ఉత్సాహంతో గడుపుతారు. ప్రతి చిన్న విషయంలోనూ సంతోషాన్ని వెతుకునే మీ తత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు నిర్వహించే సమావేశాలు విజయవంతమవుతాయి. మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. రచన, సంగీతం వంటి కూర్పు రంగాలలో మీ ప్రతిభ బయటపడుతుంది. మీరు గొప్ప కళాకారుడిగా గుర్తింపు పొందుతారు. దైవిక ఆలోచనలు మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. మీ అంతరాత్మ చెప్పే మాట వినడం మంచిది. స్వచ్ఛంద సేవ చేయడం ద్వారా మీకు సంతృప్తి లభిస్తుంది. సమాజానికి మీరు సేవ చేస్తారు. మీ వ్యక్తిత్వం ఆకట్టుకునేలా ఉంటుంది. మీరు ఇతరులను సులభంగా ప్రభావితం చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలకు ప్రణాళికలు వేస్తారు. ఈ ప్రయాణం మీకు మానసిక పరివర్తనను, కొత్త దిశానిర్దేశాన్ని అందిస్తుంది. మీరు పాల్గొనే కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. మీ ప్రసంగం లేదా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది. భూమి లేదా ఆస్తి కొనుగోలుకు ఇది అనుకూలమైన సమయం. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు లాభసాటిగా ముగుస్తాయి. మీరు పుస్తకాలు చదవడంలో ఆనందాన్ని పొందుతారు. జ్ఞానం పెరుగుతుంది. సంతానం విషయంలో ఈ రోజు మీకు శుభవార్తలు అందుతాయి. వారి పురోగతిని చూసి సంతోషిస్తారు. జల వనరుల విషయంలో మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. నీటి సమస్యలు తీరుతాయి. సమాజంలో మీ గౌరవానికి భంగం కలిగే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీరు చేసిన మంచి పనులకు కూడా సరైన గుర్తింపు లభించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవారాధనలో మనసు లీనమవుతుంది. శాంతి, సంతోషం పొందుతారు. ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు లాభాలు పెరుగుతాయి. కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయి. మీకు కొత్త పనులను ప్రారంభించడానికి తగిన ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ముందుకు అడుగు వేస్తారు. నాట్యం చేయడానికి సరైన వాతావరణం ఉండదు. మీ ప్రదర్శనలలో లోపాలు ఉండవచ్చు. సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభాలను ఇస్తాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆత్మీయత ఇతరులను ఆకర్షిస్తుంది. బంధుమిత్రులతో మీ సంబంధాలు బలపడతాయి. ఈ రోజు మీరు జపించే మంత్రం వలన అపారమైన శక్తి లభిస్తుంది. సానుకూల ధోరణి పెరుగుతుంది. ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి పెరుగుతుంది. అద్భుతమైన చిత్రాలను తీస్తారు. పర్యావరణ పరిరక్షణ పనులలో చురుకుగా పాల్గొంటారు. సమాజానికి మీ వంతు సేవ చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి వర్క్షాప్లలో పాల్గొంటారు. మీ జ్ఞానం పెరుగుతుంది. మీ మనోభావాలు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటాయి. చిన్న విషయాలకు కలవరపడరు. 10 మందిలో మీ అనుభూతులను స్థిరంగా వ్యక్తం చేయగలుగుతారు. మీరు దైవ ప్రార్థనలతో ఈ రోజును ప్రారంభించడం శుభకరం. ఇష్టదేవతారాధన మీకు రక్షణ కల్పిస్తుంది. పశుపోషణ చేసేవారికి లాభాలు వస్తాయి. పశు సంపద పెరుగుతుంది. మీరు లైఫ్ కోచింగ్ ద్వారా మంచి సలహాలు పొందుతారు. మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత, అవగాహన పెరుగుతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, సంతోషంగా మారుతుంది. మీ సంకల్పం దృఢంగా ఉంటుంది. ప్రారంభించిన పనిని పూర్తి చేయడంలో వెనక్కి తగ్గరు. మీ ఆత్మస్థైర్యం అనేక అడ్డంకులను తొలగిస్తుంది. శారీరక శ్రమ ఎక్కువగా చేసి అలసటకు గురయ్యే అవకాశం ఉంది. చిన్నపాటి తలనొప్పి లేదా కడుపు సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఈ రోజు బాధ కలిగిస్తాయి. పాత సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. మీనరాశివారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలలో ఈ రోజు మీరు నష్టాలను చవిచూస్తారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పొదుపు కష్టమవుతుంది. వ్యాయామం చేయడానికి మంచి సమయం.
శారీరక శ్రమ వల్ల శక్తి పెరుగుతుంది. పరిశ్రమల రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. మీ భాగస్వామితో సఖ్యతతో ఉంటారు. రాజకీయాలలో పాల్గొనేవారికి వ్యతిరేకత పెరుగుతుంది. ప్రత్యర్థుల నుండి కుట్రలు ఎదురవుతాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీరు మీ సంక్షేమం గురించి పట్టించుకోరు. ముఖ్యమైన పనుల కోసం మీ వ్యక్తిగత సౌకర్యాన్ని త్యాగం చెయ్యవలసి వస్తుంది. మీ మార్కెటింగ్ వ్యూహాలు ఈరోజు సరిగా పనిచేయకపోవచ్చు. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రచార ప్రయత్నాలు విఫలమవుతాయి. సృజనాత్మక పనులు మొదలుపెట్టడానికి ఆసక్తి ఉన్నా సరైన ఆలోచనలు రాక ఇబ్బంది పడతారు. మీ కళాత్మక శక్తి ఈరోజు మందకొడిగా ఉంటుంది. కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా మీ వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మానసిక ఉద్రిక్తత తగ్గుతుంది. కొత్త సాంకేతిక అంశాలను నేర్చుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. టెక్నాలజీని ఉపయోగించి మీ పనిని సులభతరం చేసుకుంటారు. కోచింగ్, శిక్షణ ఇచ్చేవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కొద్దిమంది వ్యక్తుల పట్ల మీకున్న నమ్మకం సడలుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. మీరు కొన్ని చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. న్యాయ సలహా తీసుకోవలసి వస్తుంది. మీ కెరీర్లో మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. పని ఒత్తిడి పెరిగి మానసిక ఆందోళన పెరుగుతుంది. సమయానికి పని పూర్తి చెయ్యడంలో తీవ్ర ఇబ్బందులు పడతారు. స్టార్టప్ల రంగంలో మీరు విజయం సాధిస్తారు. మీ కొత్త ఆలోచనలు విజయవంతమవుతాయి. సంగీతం ద్వారా ఆశించిన ఉల్లాసం లభించదు. వినసొంపుగా అనిపించదు. కొత్త సంగీత సాధన ప్రయత్నాలు విఫలమవుతాయి. అధికారుల నుండి అపార్థాలు, కఠినమైన విమర్శలు ఎదురవుతాయి. మీ పనికి సంబంధించిన ముఖ్యమైన అనుమతులు ఆలస్యమవుతాయి లేదా తిరస్కరించబడతాయి. సోషల్ మీడియాలో మీ పోస్టులకు, అభిప్రాయాలకు అద్భుతమైన స్పందన లభిస్తుంది. మీ సామాజిక ప్రభావం పెరుగుతుంది. మీరు ఈ రోజు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం మీకు విజయాన్ని చేకూరుస్తుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.